100% గెలిచే మ్యాచ్ల్లో కూడా ఓడిపోవడం ఎలా అనే టాపిక్ పై ఢిల్లీ టీం పిహెచ్డి చేసినట్లుంది. గుజరాత్తో మ్యాచ్ చూస్తే అదే అనిపించింది. సీజన్ స్టార్టింగ్లో ఎలా అయితే గెలిచే మ్యాచ్లో గుజరాత్ చేతిలో ఓడిపోయిందో సేమ్ అలాగే ఈ మ్యాచ్లో కూడా ఓడిపోయింది ఢిల్లీ. ఈ మ్యాచ్లో ఢిల్లీ బ్యాటింగ్ గురించి స్పెషల్గా చెప్పుకోవాలి. గుజరాత్ బౌలర్లు సూపర్ బౌలింగ్తో మ్యాచ్ గెలిపించారు నిజమే, కానీ ఢిల్లీ బౌలర్లు కూడా అంతే అద్భుతంగా బౌలింగ్ చేశారు. బట్ వాళ్ళు ఎంత అద్భుతంగా బౌలింగ్ చేశారో ఢిల్లీ బ్యాటర్లు అంత చెత్తగా బ్యాటింగ్ చేశారు. స్టార్టింగ్లో షఫాలి, లెజిల్లీ ఇద్దరు లూజ్ షాట్స్ ఆడి అవుట్ అయిపోయారు. నెక్స్ట్ జమీమా, వోల్డ్ వాట్ ఇద్దరు పరమ చెత్త షాట్స్ ఆడి అవుట్ అయ్యారు. స్కోర్ ఏమైనా 200+ ఉందా? లేదు కదా. అలాంటప్పుడు అనవసరంగా ఇన్నోవేటెడ్ షాట్స్ ఎందుకు? స్వీప్ షాట్ జమీమా బలమే, కానీ బౌలింగ్ పిచ్పై జాగ్రత్తగా ఆడాల్సింది పోయి సోఫీ లాంటి స్టార్ బౌలర్ బౌలింగ్లో స్వీప్ షాట్ ఆడబోవడం ఎందుకు? ఆ షాట్ మిస్ అయ్యి క్లీన్ బౌల్డ్ అవ్వడం ఎందుకు? నెక్స్ట్ లోరా కూడా అంతే, లేజీ షాట్ ఆడి అవుట్ అయిపోయింది. నా ఒపీనియన్ అడిగితే వీళ్ళిద్దరూ అలా నెగ్లెక్ట్గా అవుట్ కావడం వల్లే ఢిల్లీ ఓడిపోయింది. చివరిలో నికీ ప్రసాద్ ఎలా అయితే రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ ఆడిందో అలా వీళ్ళిద్దరిలో ఒక్కళ్ళు ఆడి ఉన్నా ఢిల్లీ మ్యాచ్ గెలిచేది.